వేప చెట్టు, వేపాకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం మనకి. వేపాకు నీమ్ లీఫ్ మన భారతీయ ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ప్రకృతి ప్రసాదించిన అమృత ఔషధం మనకు వేపాకు, వేప చెట్టు. మన పురాతన ఋషులు ప్రకృతి యొక్క సమృద్ధిని మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మలుచుకున్నారు. అటువంటి విభిన్న ఔషధ గుణములలో వేపాకు చాలా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వేప నుంచి వచ్చే ప్రతిదీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేపాకు మనకు పరిచయం లేనిది కాదు. ప్రతి ఊరిలో, ప్రతి ఇంటి ముందు వేప చెట్టు కనిపించడం సర్వసాధారణం. ఇది ఒక చెట్టు మాత్రమే కాదు, ఎన్నో ఔషధ గుణాలను మనకు అందించే విలువైన ఆహార సంపద, వృక్ష సంపద, అమృత భాండం. వేపాకులో అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వేపాకులో నింబిడిన్, క్వెర్సెన్ వంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని ప్రతి నిమిషం కాపాడుతూ ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని రక్షిస్తాయి. వేపాకును తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. మనకి అమృతంలాగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి వేపాకు చేసే మేలు తెలుసుకుందాం. వేపాకు రసం తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. చర్మ రుగ్మతలు, దద్దుర్లు, గజ్జి వంటి సమస్యలకు వేపాకుతో తయారు చేసిన పేస్టు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇట్లా పెట్టుకుంటే అట్లా తగ్గించేస్తుంది. ఆయుర్వేదిక్ ఔషధం వేపాకు, వేప చెట్టు. పచ్చి వేపాకు నమలడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. అందుకే మన పూర్వకాలంలో వేప పుల్లతోనే పళ్ళను శుభ్రం చేసుకునేవారు. కనిపించే ప్రత్యక్ష దేవత వేప చెట్టు, వేపాకు. వేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలోని హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తాయి. వేపాకును తేనెతో కలిపి తీసుకుంటే ఉష్ణ జ్వరాలు తగ్గుతాయి. ఎన్నో రకాల బ్యాక్టీరియాలను చంపేస్తుంది అది. ఈ రోజుల్లో అందరూ రసాయన మందులపై ఆధారపడుతున్నారు. కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వేపాకు ఎంతో ప్రభావితం చేస్తుంది అని హాని చేయదు. భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎన్నో రుగ్మతలను వేపాకు, వేపరసం తగ్గించేస్తుంది. ఊరిలో వేప చెట్టు ఉంది అంటే ఆ ఊరు ఆరోగ్యంగా ఉందని పూర్వీకులు భావించేవారు. పల్లె జీవితంలో వేప చెట్టు కింద జన సమావేశం అయ్యేవారు. దీని కింద ఆరోగ్యంగా ఉండే వాతావరణం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని ప్రతిరోజు రక్షించే వేప చెట్టు మన ఊరిలో. వేపాకు వాడటం ఒక సంస్కారం. దానిని కొనసాగించడం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఈ సహజ ఔషధ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాలి. వేపాకు, వేప బెరడు, వేప పాలు, వేప చెట్టు నుంచి వచ్చే గాలి ఎంతో అమృతం. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.